ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రిలీజ్ వచ్చిన చిత్రంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం నారీ నారీ నడమమురారు కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఒక ఆర్కిటెక్ట్గా వర్క్ చేసే గౌతమ్ ప్రముఖ రాయల్ రామలింగయ్య కూతురు నిత్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ వారు పెళ్లికి మాత్రం హంగమా లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెడతారు. కానీ ఆ కండిషన్ దెబ్బతో గౌతమ్కి అసలు సమస్య ఎదురవుతుంది. మరి ఆ సమస్య ఏంటి? ఎందుకు రిజిస్టర్ పెళ్లికి తను రెడీ కాలేకపోతాడు? ఈ క్రమంలో దియాకి గౌతమ్కి ఉన్న లింక్ ఏంటి? చివరికి గౌతమ్ నిత్యాన్ని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని చోట్ల డీసెంట్ ఫన్ మూమెంట్స్ కనిపిస్తాయి. శర్వానంద్ కామెడీ టైమింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్లోలో వెళ్ళిపోతుంది. అంతేకాకుండా లీడ్ హీరోయిన్స్తో కలిపి ముగ్గురికి ఉండే సన్నివేశాలు సెకండ్ హాఫ్లో అక్కడక్కడ రిలీఫ్గా అనిపిస్తాయి. వీరి ముగ్గురు నడమ జనరేట్ అయ్యే ఫన్, ఆ కన్ఫ్యూజన్ అందులో నలిగిపోయే హీరోగా శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. తన లుక్స్ స్టైలింగ్ ఈ సినిమాలో ఉంది. ఇద్దరు హీరోయిన్స్ కూడా తమ పాత్రలు వాటికి కావాల్సిన రీతిలో నటించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ ఇంకా కమెడియన్ సత్య ఫన్ ట్రాక్లు కూడా డీసెంట్ ఫన్ని అక్కడక్కడ జనరేట్ చేస్తాయి. తమ రోల్స్లో వారు కూడా బాగానే చేశారు. వీరితో పాటుగా సుదర్శన్, నటుడు సంపత్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రలు వాటి పరిధి మేరకు బాగానే చేశారు. అలాగే ఒక చోట ఎమోషనల్ పర్లేదు అనిపిస్తుంది. శ్రీ విష్ణు క్యామియో రోల్ బాగుంది. తన రోల్ వచ్చాక కొంచెం కథనం తన టేక్ ఓవర్లోకి తీసుకున్నాడు. తనకు కనిపించిన కొన్ని సీన్స్ కొంచెం రిలీఫ్ అనిపిస్తాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చదువులో బలమైన కథనం లోపించింది. ఎక్కడో కొన్ని చోట్ల కామెడీ, అది కూడా 1-2 సీన్స్ ఇంకా చాలా తక్కువ వన్ లైనర్స్ వర్కౌట్ అవుతాయి. కానీ మిగతా సినిమా అంతా చాలా ఫ్లాట్గా ఉంటుంది. ఒక టైంలో సామాజిక వర్గమని తీసిన దర్శకుడైనా ఇది తీసిందనిపిస్తుంది. తన విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే ఆ సినిమా రేంజ్లో ఇది ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్లో నవ్వు తెప్పించని సీన్స్ చాలానే ఉన్నాయి. హీరోయిన్ సాక్షి మధ్య కొంచెం డల్గా కనిపిస్తుంది. అలాగే ఈ తరహా పాయింట్లో ఇంకా మంచి ఫన్ని జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ అందుకు తగ్గ కథనం, సీన్స్ ఇందులో లోపించాయి. అలాగే కొంచెం పికప్ అయిన తర్వాత మళ్ళీ కొంత సమయం తర్వాత కథనం రొటీన్గానే అనిపిస్తుంది. అలాగే కొంత సమయం తర్వాత లీడ్ జంట ముగ్గురు ఉండడం సీన్స్ కూడా బోరు కలిగిస్తాయి. అంతేకాకుండా నరే, సిరి హనుమంతు ట్రాక్ కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు. వీటన్నిటికీ మించి కథనం చాలా ఊహాజనితంగా వెళ్ళిపోతుంది. సో ఎక్కడ అంత ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా సాగుడు ప్రేక్షకులకు కనిపించదు. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఖర్చు కనిపిస్తుంది. అలాగే విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వర్క్ యావరేజ్గా ఉంది. క్లైమాక్స్లో స్కోర్ బాగాలేదు. యువరాజ్ జ్ఞానశేఖర్ విఎస్ఎల్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ బెటర్గా చేయాల్సిందే. ఈ తరానికి మాస్ జాతర దర్శకుడు భానుభోగవరపు కథ అందించడం జరిగింది. నిజానికి ఇందులో కోర్ పాయింట్ ఓకే, కానీ కథను మాత్రం ఇంకా బలంగా డిజైన్ చేసుకోవాల్సిందే. తన గత సినిమా పరంగా దర్శకుడు రామ్ అబ్బరాజ్పై కొన్ని అంచనాలు అయితే ఇందులో రీచ్ కాలేదని చెప్పక తప్పదు. ఏవో కొన్ని కామెడీ సీన్స్ తప్పితే మీద కథనం అంతా చాలా చప్పగా నడిపించారు. ఇంకా బెటర్ సీన్స్ తను ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ నారీ నారీ నడుమ ఒక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. శర్వానంద్ తన రోల్లో బాగా చేశాడు. అలాగే ఇందులో కోర్ పాయింట్ బాగుంది. దానికి అనుగుణంగా డిజైన్ చేసిన కామెడీ సీన్స్, నరేష్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సత్య, వెన్నెల కిషోర్పై సన్నివేశాలు బాగున్నాయి. ఇలా కామెడీ ఇంకా ఎమోషన్స్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి.